ప్రపంచం మొత్తం మీద ఇప్పటికీ విప్లవానికి ఒకే ఒక ఐకాన్. చనిపోయి 50 ఏళ్లు దాటినా నేటికి కుర్రోళ్ల రక్తంలో వేడి పుట్టించే పేరే చేగువేరా. ఆయన గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. చేగువేరా కేవలం పోరాట యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక మెడికల్ డాక్టర్. చదువుకునే రోజుల్లో మోటార్ సైకిల్పై దక్షిణ అమెరికా మొత్తం తిరిగారు. అక్కడ పేదరికం, ఆకలిని చూసి హృదయం కదిలిపోయింది. తుపాకీ పట్టి వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, క్యూబాలో విప్లవం గెలిచాక ఆయనకు పెద్ద పెద్ద పదవులిచ్చారు. హాయిగా ఏసీ రూమ్లో కూర్చుని పాలించవచ్చు, కానీ నా పోరాటం పదవుల కోసం కాదు, పేదవాడి కోసం అని చెప్పి ఆ పదవులన్నీ వదిలేసి మళ్లీ అడవుల్లోకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. అంతేకాదు, చేగువేరాకు చిన్నప్పటి నుంచి ప్రాణం పోయేంత ఆస్తమా, శ్వాస పీల్చుకోవడమే కష్టమైన దట్టమైన అడవుల్లో మైళ్ల దూరం తుపాకీ పట్టుకుని పరిగెత్తాడు. వ్యాధి నీ శరీరాన్నే ఆపగలదు, నీ ఆశయాన్ని కాదు అని నిరూపించిన మొండి ఘటం ఆయన. అంతేకాదు, ఆయన్ని చంపడానికి వచ్చిన సైనికుడు భయంతో వణుకుతుంటే చేగువేరా ఏమన్నాడో తెలుసా? షూట్ చేయి, నువ్వు చంపేది కేవలం ఒక మనిషిని మాత్రమే, నా ఆశయాన్ని కాదు అని గర్జించాడు. చనిపోయే ముందు కూడా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూసిన ధీరుడు. గొప్ప గొప్ప నాయకులు దేశాన్ని ఏలారు, కానీ చేగువేరా మాత్రం యువత గుండెల్ని ఏలాడు. ఆయన చనిపోయినా ఆయన ఆశయం మాత్రం అమరం. ఈ పోరాట యోధుడి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.